మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 4 శ్లోకము 36ను పరిశీలిద్దాం. జ్ఞానకర్మ సన్యాస యోగం అనే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జ్ఞానం యొక్క మహత్యాన్ని వివరిస్తున్నాడు. గతంలో మనం ఎన్ని తప్పులు చేసినా సరిదిద్దుకోవడానికి ఒక మార్గముందా అని బాధపడే ప్రతి ఒక్కరికి ఈ శ్లోకం గొప్ప భరోసాని ఇస్తుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनं संतरिष्यसि. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జునా, ఒకవేళ నువ్వు పాపాత్ములందరిలోకెల్లా గొప్ప పాపివి అయినప్పటికీ ఆత్మజ్ఞానమనే పడవ సహాయంతో నిశ్చయంగా ఈ పాపాల సముద్రాన్ని దాటగలవు అని శ్రీకృష్ణుడు అభయమిస్తున్నాడు. ఇక్కడ పాపమంటే కేవలం చెడ్డ పనులు మాత్రమే కాదు, మనల్ని బంధించే అజ్ఞానం, అహంకారం మరియు కర్మ ఫలాలు కూడా. జ్ఞానమనేది ఒక అగ్నిలాంటిది, అది మన సంచిత కర్మలను కాల్చివేస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్పుతుందంటే, భగవంతుని కరుణ అనంతమైనది. మనం ఎంతటి వారమైనా, మన గతం ఎలా ఉన్నా పశ్చాత్తాపంతో జ్ఞాన మార్గాన్ని ఎంచుకుంటే భగవంతుడు మనల్ని తప్పక ఉద్ధరిస్తాడు. ఇది నిరాశలో ఉన్నవారికి ఆశను, భయంతో ఉన్నవారికి ధైర్యాన్ని మరియు అపరాధ భావనతో కుంగిపోయిన వారికి విముక్తిని ప్రసాదించే ఒక అద్భుతమైన వాగ్దానం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనలో చాలామంది గతంలో చేసిన పొరపాట్లను తలచుకొని బాధపడుతూ ఉంటారు. ఆ తప్పులు మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతాయి. ఈ శ్లోకం మనకు చెప్పేది ఏమిటంటే, గతాన్ని పట్టుకొని వేలాడకుండా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించడంపై దృష్టి పెట్టాలి. భగవద్గీత చదవడం, మంచి విషయాలు వినడం, ఆత్మ విచారణ చేసుకోవడం ద్వారా మన దృక్పథాన్ని మార్చుకోవచ్చు. ఈ జ్ఞానం మనల్ని గిల్ట్ నుంచి బయటపడేసి వర్తమానంలో ధర్మంగా జీవించడానికి శక్తిని ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.